కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. నాన్న ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ విషయంలో నన్ను ఎవరూ ఆపలేరు. ఆఖరికి అంటే నన్ను కూడానా? నేను ఆ ఉద్దేశంతో అనడం లేదమ్మా. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా అనేశావు. నేను నీ లెక్కలో లేను, అంతేగా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అసలే నలిగిపోయి ఉన్నాను. నేను చూడకూడని దారుణాలని చూస్తున్నాను ఈ ఇంట్లో. నా మనసంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నావు? వినడానికి నీకు కొంచెం బాధగా ఉండొచ్చు, కానీ చెప్పక తప్పదు. ఆ నిత్యని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. నాకు ఏమాత్రం తేడా కనిపించినా ఎక్స్క్యూజ్ చేయను. ఏంటిది? రోజా మైండ్లో ఏం నడుస్తోంది, ఏం చేయబోతోంది, ఏమీ అర్థమై చావడం లేదు. ఛ! ఏంటి మామ్స్? నాకేం అర్థం కావడం లేదు బేబీ. అసలు రోజా మైండ్లో ఏముంది, తన మైండ్లో ఏం బిల్డ్ అవుతోందో నేను రీడ్ చేయలేకపోతున్నాను. అది ఎంత తెలివైందైనా ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడద్దు. కాదు బేబీ, నీ విషయానికి వచ్చేసరికి నువ్వు సారంగపాణి కూతురువి కావని బయట పెట్టాలని చూస్తోంది. దానివల్ల నీకు డ్యామేజ్, నాకు డ్యామేజ్. ఎట్ ద సేమ్ టైం నన్ను ప్రేమిస్తున్నట్టు, నన్ను గౌరవిస్తున్నట్టు నటిస్తోంది. ఇంకోవైపు నిన్ను ప్రేమిస్తాను అంటోంది, నిత్య నా చెల్లెలు అంటోంది. మళ్ళీ అవసరమైతే ఆయుధాన్ని వాడతాను అని అంటోంది. ఒకే మాటలో ఇన్ని అర్థాలేంటో నాకు అర్థం కావడం లేదు. రోజా తెలివైందా, మంచిదా, తెలివి తక్కువదా? నన్ను గౌరవిస్తోందా లేదా రోజా నాతో గేమ్ ఆడుతోందా? నాకు ఏమీ అర్థం కావడం లేదు బేబీ. మామ్స్, రోజా మంచిదా, చెడ్డదా, తెలివైందా, తెలివిలేనిదా, నిన్ను గౌరవిస్తుందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే తన తండ్రి కోసం ఫైట్ చేస్తుంది. చనిపోయిన తండ్రి కోసం, తన తండ్రి ఆశయాల కోసం తను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. ఇది నిజం బేబీ. చనిపోయిన తండ్రి కోసం రోజా అంత తపన పడుతుంటే, బ్రతుకున్న నా తల్లి కోసం నేనెంత తపన పడాలి? నేను ఇంకెంత ఫైట్ చేయాలి మామ్స్? ఆ పాణి వల్ల నువ్వు బాగుపడింది లేదు, సుఖపడింది లేదు. నువ్వు సొసైటీలో గౌరవంగా జీవించింది లేదు. ఆ పాణి వల్ల నాకొచ్చిన లాభం లేదు, నీకొచ్చిన లాభము లేదు. సారంగపాణి ఆశయాల కోసం రోజా ఎంత ఫైట్ చేస్తుందో దానికి మూడింతలు నేను నీకోసం ఫైట్ చేస్తాను మామ్స్. నీకు అండగా నేను నిలబడతాను. ఇన్నాళ్ళు ఆస్తి, కంపెనీ ఇదే అనుకున్నాను. కానీ ఇప్పుడు నా మోటో మాత్రం ఆ రోజాని తొక్కేయడం. రోజా అంతం చూడటమే నాకు కావాల్సింది. నేనేం చేయగలను, నేనెంతవరకు వెళ్ళగలను నేను వెళ్తాను. చనిపోయిన తండ్రి కోసం రోజా అంత చేస్తుంటే
నా తల్లి కోసం నేనెంత చేయాలి? మామ్స్, నేను ఎన్ని తప్పులు చేసినా బ్యాకప్ చేశావు. సో నీకేమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను. మర్చిపోలేని విధంగా రోజాని దెబ్బ కొడతాను. డాడీ ఏం చేస్తాడో నువ్వేం చేస్తావో నాకు సంబంధం లేదు. ఆ రోజా జీవితాంతం కోలుకోలేని దెబ్బ కొడతాను. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ దగ్గర నేనింత ఎఫెక్షన్ ఊహించలేదు. మామ్స్, ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు చేయాలని లేదు, చేసేవాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారని కాదు. ప్రేమ ఉంటే పెన్సిల్ లాగో పెన్ను లాగో అందరికీ తీసి చూపించలేము. అది సిచ్యువేషన్ని బట్టి తెలుసుకోవాల్సిందే. నాకు నీ మీద ప్రేమ ఉందని గట్టిగా అరిచి చెప్పడం, చెప్పిన వాళ్ళకి ప్రేమ ఉందని కూడా నమ్మలేము. నేను చెప్తున్నాను మామ్స్, నీ కోసం నేను ఏమైనా చేస్తాను. రోజాని చంపేస్తావా? మామ్స్, చంపడం ఒకప్పుడు గొప్ప అనుకున్నాను, కానీ చంపడం అనేది తప్పు మామ్స్. శత్రువుని మానసికంగా చంపడం చాలా గొప్ప విషయం. నువ్వు చూస్తూ ఉండు, ఆ రోజాని నేను చిత్రహింసలు పెడతాను. ఆ రోజా సంగతి నేను చూస్తాను. ఈ నిత్య అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు టెన్షన్ పడకు మామ్స్. మాలతికి నిత్య ఉంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. ఇన్నాళ్ళు నువ్వు నన్ను కాపాడావు, ఇక ముందు నేను నిన్ను కాపాడుతాను. థ్యాంక్ యూ బేబీ. మరి బాలు సంగతి? ఏముంది మామ్స్, ఇప్పుడు బాలులో మార్పు వచ్చింది. నేనంటే ఇష్టం పెరిగింది. ఇది చాలు ఆ రోజాని ఒక ఆట ఆడుకోవడానికి. రెడీ అయిపోయావా? నీకోసమే కాఫీ తీసుకొస్తున్నాను. నేను లేచి చూసేసరికి నువ్వు బెడ్ మీద లేవు. ఫ్రెష్ అవడానికి వెళ్ళావులే అని కాఫీ చేసి తీసుకొచ్చాను. కూర్చో. ఇదిగో కాఫీ తీసుకో. తీసుకో, తాగు. బాలుగారు, ఏంటి సర్ప్రైజ్? ఏం లేదు నిత్య, నువ్వు కొంచెం ఫ్రస్ట్రేషన్లో టెన్షన్లో ఉన్నావు కదా, అందుకే కాఫీ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ బాలుగారు. బాలు మాట్లాడుతున్నాడు, నాకు పడిపోయినట్టున్నాడు. తనతో బాగుండాలి, తప్పదు. ఈ మాత్రం నటించకపోతే నిత్య మనసులో ఏముందో తెలుసుకోలేం. థ్యాంక్ యూ బాలుగారు, థ్యాంక్స్ అలాట్. చాలా రిలీఫ్గా ఉంది. కబుర్లు చెప్పుకుందామా? కబుర్లు? మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు బాలుగారు.
నీ హ్యాపీనెస్ కోసం నేనేమైనా చేస్తాను నిత్య. అవును, ఈరోజు సరదాగా బయటికి వెళ్దామా? వాట్? నిజమా? నువ్వు విన్నది నిజమే.